ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే మోడీ మధ్యవర్తిత్వం చేస్తే ఆపుతామని రష్యా అధ్యక్షుడు అన్నాడు అంటే అది బీజేపీ క్రెడిబిలిటీ అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం బఫర్ జోన్ FTAల్లో ఉన్న ప్రతి అక్రమ కట్టడాన్ని హైడ్రా కూల్చాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇళ్లను కూల్చమని చెబుతున్నారని, నీటి వనరుల ప్రకృతి పరిరక్షణ కోసం హైడ్రా పని చేయాలని రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పుతుందని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని NGO భవనంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. కార్యకర్త స్థాయి నుండి నాయకుని స్థాయికి ఎదిగే పార్టీ బీజేపీ మాత్రమే అని ఆయన అన్నారు. వనరుల పరిరక్షణ కోసం హైదరాబాద్ వాయనాడు లెక్క కావద్దంటే, హైదరాబాద్ ఉత్తరాఖండ్ లెక్క, కేదార్నాథ్ లెక్క వరదల కొట్టుకపోవద్దంటే హైడ్రా నిర్దాక్షిణ్యంగా ఒక్క హైదరాబాద్లోనే కాదు జిల్లాలకు కూడా వచ్చి ఆ చెరువులలో కట్టిన కట్టడాలని తొలగించాలని మేం డిమాండ్ చేస్తుంటే ఇండ్లు కూలగొట్టమని రంగనాథ్ స్టేట్మెంట్ ఇస్తే హైడ్రాను బంద్ చేసుకోండి, రేపటి నుంచి కూలగొట్టడాలు ఆపేసేయండి, కూలగొట్టిన వాళ్ళకి తప్పైందని చెప్పి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకని దాన్ని రాజకీయాల కోసం వాడొద్దు. ఈ దేశ హితం కోసం, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడం కోసం హైడ్రా పనిచేయాలని చెప్పి నేను రంగనాథ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వేదిక నుంచి చాలా స్పష్టంగా సూచిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొంచెం గాడి తప్పుతున్నట్టు, దారి తప్పుతున్నట్టు కనబడుతుంది. ఇంత మాట ఎందుకంటున్నావు రగన్నా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. జనరల్గా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నప్పుడు ఓ కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయమంటే కూడా ట్రాన్స్ఫర్ చేయరు, అమీన్ సాబ్ని ట్రాన్స్ఫర్ చేయమంటే చేయరు. ఏమంటారు? లా అండ్ ఆర్డర్ కష్టమవుతుంది, ఈ అమీన్ సాబ్ చాలా రోజుల నుంచి ఇన్నే ఉన్నాడు, వినాయక చవితి వేడుకలు అయిపోయినాక ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తారు. వీఆర్ నాట్ అగెనెస్ట్ ఎనీ IPS. ఆనంద్ గారి మీద కోపంతోటో, కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి మీద ప్రేమతోటో చెప్తలేను నేను. వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక అనుకోకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ యొక్క మార్పు జరిగింది. తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. ఎందుకు ఈ మార్పు జరిగింది అనేది చాలా స్పష్టంగా సమాజం ముందు నేను ఉంచదలుచుకున్నా కాబట్టి ఆలోచించాలి. మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయరు వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక. అట్లాంటిది హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి స్థానచలనం జరిగింది. ఎందుకు జరిగిందో ఒకసారి ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ అగెనెస్ట్ మిస్టర్ CVR.